జూనియర్ ఎన్టీఆర్‌ని బూతులు తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే. సో, ప్రెజెంట్ అయితే అనంతపురం మొత్తం మీద కూడా చాలా హై టెన్షన్‌గా ఉంది. సో, మరి ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆయన ఎందుకు తిట్టాల్సి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారిని? సో, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారైతే తెలుగుదేశం పార్టీకి కానీ, దానిలో కార్యకలాపాలకు గానీ చాలా దూరంగా ఉంటూ వస్తున్నారనమాట. అవును. సో, ఆ పార్టీలో అతనికి ఒక బాధ్యత ఉంది. అతనికి ఒక వారసత్వం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎటు ఇన్వాల్వ్ అవ్వకుండా సో, పని జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైం కాదు అని ఆయన సైలెంట్‌గా ఉంటూ ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు. అయితే పార్టీలో కూడా ఏం జరిగినా కూడా ఆయన దానికి వచ్చి ఒకప్పుడు ప్రచారం చేశారు పార్టీ కోసం. సో, ఎన్టీఆర్ కూడా వస్తారు, వచ్చి తాతగారి పార్టీని తన హ్యాండిల్ చేసుకుంటారు అనే విధంగా చాలామంది అభిమానులు కొంతమంది అటు చూస్తున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో బాగానే నడుస్తుంది. సో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరమైతే పార్టీకి లేదని అక్కడ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా చెప్తున్నారు. సో, తను మరి టైం వచ్చినప్పుడు తను వచ్చి తీసుకుంటాడా లేదా అనేది తన ఛాయిస్ అనమాట. సో, వస్తే మాత్రం తనకి నిలబడి సపోర్ట్ చేయడానికి కూడా చాలామంది క్యాడర్ సపోర్ట్‌కి రెడీగా ఉన్నారు. అయితే మరి ఇక్కడ ఒక టెన్షన్ అయితే నడుస్తుంది. ఇటు లోకేష్ గారికి బాగుంది, ఆయన బాగానే చేస్తున్నాడు, ఎన్టీఆర్ అవసరం లేదనే విధంగా ఆయన సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలా ఉంచితే చాలు అనే విధంగా వాళ్ళు భావిస్తున్నారనమాట. సో, ఒక నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే అటు రాజకీయాన్ని సినిమాని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రస్తుతానికి. సో, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ముందు ముందు వచ్చే అవకాశం అయితే ఉంది. సో, వచ్చినా కూడా ఆయనకి పట్టం కట్టే ప్రజలు ఉన్నారనమాట. అయితే ఇక్కడ కొంతమందిలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అసహనం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రీసెంట్గా వార్ 2 సినిమా రిలీజ్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారిది. సో, ఆ సినిమాని అనంతపురం సినిమా థియేటర్లో ఆడించొద్దు, ఆపేయాలి, సో నేను ఆపిచ్చేస్తా అనే విధంగా కాల్ మాట్లాడి అలాగే ఎన్టీఆర్ గారిని ఆయన తల్లిని దుర్భాషలాడినట్టుగా ఆడియో లీక్ అయితే అయిందనమాట. సో, ఆడియో లీక్ నిన్న మార్నింగ్ నుంచి కూడా ఫుల్ వైరల్ అయిపోయింది. సో, అక్కడ అనంతపురంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, అనంతపురమే కాదు మొత్తం విజయవాడ ఎక్కడెక్కడ అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చాలా తప్పిది, మాకు ఎన్టీఆర్ గారికి మీరు ఇంటికి వెళ్ళి క్షమాపణలు చెప్పాలి. సో, అని చెప్పి ఏదో వాయిస్ ఇది చేశారని చెప్పి కప్పిపుచ్చుకుంటే కుదరదు. సో, అక్కడికి ఆయన అది వైరల్ అవ్వగానే ఆయన ఒక వీడియో చేశారు. ఇది నా తప్పు కాదు, ప్రతిపక్షం చేసిన కుట్ర, ఎప్పుడు దొరుకుతానని చూస్తున్నారు, ఇట్లాంటి విషయాలు నన్ను బుక్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో, ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆయన ఫోటోలు లేదంటే బ్యానర్లు తగలబెట్టడం, సో ఇలా ప్రతి జిల్లాలో వాళ్ళు అందరూ బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు, మీకు మర్యాదగా ఉండదు, మీరు ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అని చెప్పి. సో, మరి దానిపైన ఆయన మళ్ళీ ఎలా స్పందిస్తారు అది చూడాలని అందరూ రెడీగా ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అతన్ని సస్పెండ్ చేయాలి. ఎవరైతే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఉన్నారో అతను సస్పెండ్ చేసేయాలి పార్టీ నుంచి అని చెప్పి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉండటం పార్టీకి డేంజరు, చాలామంది అభిమానం పార్టీ కోల్పోతుంది. సో, ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి చాలా సహృదయంతో అడుగుతున్నారనమాట. సో, మరి దాన్ని అర్థం చేసుకుని ఒకవేళ అది నిజమైతే ఆధారాలన్నీ కరెక్ట్గా ఉంటే సస్పెండ్ చేస్తారా లేదా అనే విధంగా కూడా అందరూ చూస్తున్నారు. సో, మరి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ డిమాండ్లు అయితే ఈ 2 అనమాట. ఆయన సస్పెండ్ చేయాలి, అలాగే ఆయన వచ్చి ఎన్టీఆర్ గారి ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పాలి. సో, ఈ 2 నెరవేరితే కానీ మేము చల్లబడమని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని వాళ్ళు హెచ్చరికలు పంపిస్తున్నారు. అయితే అనంతపురంలో మాత్రం హై అలర్ట్ ఉంది. అక్కడ పోలీసులు ఆ ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూ ఎవరు రాకుండా కాపలా గాయడం కానీ, అలాగే మెయిన్ సంఘాల ప్రెసిడెంట్లు ఇళ్లలో ఉంచి వాళ్ళని కూడా బయటకు రానివ్వకుండా ఉంచడం కానీ. సో, కొన్ని రోజులు తప్పదు, మరి వాళ్ళు శాంతించాలంటే ఇదంతా మర్చిపోవాలంటే ఒక 4-5 రోజులు పడుతుంది. సో, అప్పటి వరకు మరి పోలీసులకి తప్పని ఇదనమాట. సో, మరి ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు మరి ఇంకా సోషల్ మీడియాలో ఇంకెంత దూరం తీసుకెళ్తారు దీన్ని. సో, మరి ఆయన సస్పెండ్ చేస్తారా లేదా అనేది హై టెన్షన్ నడుస్తుంది.